సో, ఇప్పుడు ఇండికేటర్ అంటే ఏంటో చూద్దాం. ఇండికేటర్ అంటే ఒక స్టాక్‌కి ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీ ఎలా బిహేవ్ చేస్తుందో తెలిపే ఒక నంబర్. అది చార్ట్‌తో పాటు మనం ఇండికేటర్స్ అనేవి ప్లాట్ చేస్తాం. రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. మూవింగ్ యావరేజెస్ అని అంటారు. రైట్? మళ్ళీ మీకు ఆహ్, ఏడీఎక్స్ అంటారు. యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అంటారు. దాని తర్వాత ఏటీఆర్ అంటారు. యావరేజ్ ట్రూ రేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటే ఇది ప్రైస్ యొక్క ట్రెండ్‌ని సూచిస్తుంది మనకి. పైకెళ్తుందా? కిందకొస్తుందా? అని సూచిస్తుంది. రైట్? ఫండమెంటల్లీ టెల్స్ అస్ విచ్ వే స్టాక్ ప్రైస్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అని డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే ఏడీఎక్స్ అది యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అంటారు. అది ఒక ట్రెండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలిపిస్తుంది. రైట్? స్ట్రెంగ్త్ తెలుపుతుంది. ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్. అది ఒక స్టాక్ ఒక రోజు యావరేజ్‌గా ఎంత పైకి, కిందకి ఎళ్తుందో మనకు చెప్తుంది. రైట్? విచ్ ఇస్ యువర్ రేంజ్. దాని తర్వాత వీటిని కలిపేసి ఇంకా చాలా ఉంటాయి. ఆర్ఎస్ఐ అంటారు. ఈవెన్ స్టొకాస్టిక్ అంటారు. చాలా ఇండికేటర్స్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీ ఆఫ్ ఎ స్టాక్‌ని ఈ ఇండికేటర్ తెలుపుతుంది. సో, మనం మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో చూద్దాం ప్రస్తుతానికి. రైట్. సో, మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్‌గా క్లోజింగ్ ప్రైస్ యొక్క యావరేజ్. సో, మీరు ఫార్ములా చూసారు కదా! ద మూవింగ్ యావరేజ్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ద స్టాక్స్ ఫర్ ద పాస్ట్ ఎన్ డేస్. సో, 6 డే మూవింగ్ యావరేజ్ అంటే ఇవాల్టి నుంచి 6 రోజుల వెనకాతల వరకు స్టాక్ ఎంత ప్రైస్‌కైతే క్లోజ్ అయిందో దాని యొక్క యావరేజ్. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఏబీసీ అనుకుందాం. ఓకే. అది ఆహ్, మండే రూ. 100కి క్లోజ్ అయిందనుకుందాం. ట్యూస్‌డే రూ. 101కి క్లోజ్ అయిందనుకుందాం. వెడ్నెస్‌డే రూ. 102కి క్లోజ్ అయిందనుకుందాం. థర్స్‌డే రూ. 103కి క్లోజ్ అయిందనుకుందాం. ఫ్రైడే రూ. 104కి క్లోజ్ అయిందనుకుందాం. ఆల్‌రైట్. సో, ఆన్ ఫ్రైడే రోజున దాని మూవింగ్ యావరేజ్ వాల్యూ ఆన్ ఫ్రైడే ఈస్ 104 ప్లస్ 103 ఈ థర్స్‌డే ప్రైస్ ప్లస్ 102 ప్లస్ 101 ప్లస్ 100 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్ 5. సో, 5 డే మూవింగ్ యావరేజ్ ఆన్ ఫ్రైడే ఆఫ్ థట్ పర్టిక్యులర్ స్టాక్. ఆ స్టాక్ యొక్క 5 డే మూవింగ్ యావరేజ్ వాల్యూ ఇలా కాలిక్యులేట్ చేస్తాం. అదొచ్చేసి మనకి ఎంతొస్తుంది? 102 వస్తుంది. ఓకే. నౌ నెక్స్ట్ వీక్ విచ్ ఇస్ వచ్చే మండే స్టాక్ 103కి పడిందనుకుందాం. రైట్. అప్పుడు, అప్పుడు మూవింగ్ యావరేజ్ ఆన్ మండే 5 డే మూవింగ్ యావరేజ్ ఎందుకంటే మనం ఇక్కడ డివైడ్ బై 5 చేసాం కదా! 5 డే మూవింగ్ యావరేజ్. అది ఎంత అవుతుందంటే 103 విచ్ ఇస్ థిస్ ప్రైస్ ప్లస్ 104 విచ్ ఇస్ మీ ఫ్రైడే యొక్క ప్రైస్ ప్లస్ 103 మీ థర్స్‌డే ప్రైస్ ప్లస్ 102 మీ వెడ్నెస్‌డే ప్రైస్ ప్లస్ 101 విచ్ ఇస్ మీ ట్యూస్‌డే ప్రైస్. రైట్. అగైన్ మనం 5 డే మూవింగ్ యావరేజ్ వాడుతున్నాం కాబట్టి డివైడ్ బై 5 వేసుకుంటాం. రైట్. ఇదొచ్చేసి మనకి ఇదొచ్చేసి మనకి 102.6 అవుతుంది. రైట్. సో, అలాగా అర్థమైంది కదా! 5 డే మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో. డే 1 స్టాక్ ప్రైస్ రూ. 100కి క్లోజ్ అయిందనుకుందాం. డే 2 స్టాక్ ప్రైస్ రూ. 101కి క్లోజ్ అయిందనుకుందాం. డే 3 స్టాక్ ప్రైస్ రూ. 102కి క్లోజ్ అయిందనుకుందాం. డే 4 స్టాక్ ప్రైస్ రూ. 103 క్లోజ్ అయిందనుకుందాం. డే 5 స్టాక్ ప్రైస్ రూ. 104కి క్లోజ్ అయిందనుకుందాం. రైట్. సో,
ఫిఫ్త్ డే. సో, ఈ రోజున 5 డే మూవింగ్ యావరేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, లాస్ట్ 5 డే క్లోజింగ్ ప్రైస్‌ది యాడ్ చేసి డివైడెడ్ బై 5 అంతే. దట్ ఈస్ వాట్ మూవింగ్ యావరేజ్ మీన్స్. రైట్? అదే ఫర్ ఎగ్జాంపుల్ 3 డే మూవింగ్ యావరేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, లాస్ట్ 3 డే క్లోజింగ్ ప్రైస్ తీసుకొని దాన్ని యాడ్ చేస్తాం. దాన్ని డివైడెడ్ బై 3 చేస్తాం. రైట్? సో, లాస్ట్ 3 డేస్‌ది మీకు మూవింగ్ యావరేజ్ తెలుస్తుంది. రైట్? 10 డే మూవింగ్ యావరేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిఫై చేస్తాం. ఓకే. ఒక స్టాక్ డే 1లో 100 ఉంది. డే 2లో 102 ఉంది. డే 3లో 103 ఉంది. డే 4కి 102కి పడిపోయింది. డే 5 100కి పడింది మళ్ళీ. డే 6 102కి మళ్ళీ పెరిగింది. డే 7 105కెళ్ళింది. డే 8 110కెళ్ళింది. డే 9 111కెళ్ళింది. డే 10 115కెళ్ళింది. డే 11 110కి పడింది. ఇది మన స్టాక్ ప్రైస్ లాస్ట్ ఒక 11 రోజులు స్టాక్ ప్రైస్ అనుకుందాం. డే 2 సో ఆన్, సో ఆన్, సో ఆన్, సో ఆన్, సో ఆన్, సో ఆన్ డే 11. సో 11థ్ డే రోజు మూవింగ్ యావరేజ్ వాల్యూ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రైట్? ఈ 10 రోజుల వాల్యూస్‌ని యాడ్ చేసి ఈ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 10 చేస్తాం. రైట్? అది మూవింగ్ యావరేజ్ ఆన్ డైలీ వేర్. ఇప్పుడు ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ అనేది చార్ట్‌లో ఎలా ప్లాట్ చేస్తారో చూద్దాం. సో, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆహ్, ఇది చార్ట్ అనుకుందాం. ఓకే. డే 1 ప్రైస్ 100. డే 2 ప్రైస్ 101. డే 3 ప్రైస్ 102. డే 4 ప్రైస్ 103. డే 5 ప్రైస్ 104. రైట్? ఇప్పుడు దీని పక్కన మూవింగ్ యావరేజ్ కూడా ఏద్దాం. రైట్? డే 5కి మూవింగ్ యావరేజెస్ 104 ప్లస్ 103 ప్లస్ 102 ప్లస్ 101 ప్లస్ 100 డివైడెడ్ బై 5 విచ్ విల్ కమ్ టు 102. రైట్? ఇప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఏసుకుందాం. చార్ట్ మీద స్టాక్ ప్రైస్ ఏసుకుందాం. స్టాక్ ప్రైస్‌ని బ్లాక్‌లో ఏస్తాను. సో, ఇది 100, 101, 102, 103, 104, 105, 106, 107 ఏసుకుందాం. ఓకే. సో, డే 1 ప్రైస్ 100. డే 2 ప్రైస్ 101. డే 3 ప్రైస్ 102. డే 4 ప్రైస్ 103. డే 5 ప్రైస్ 104. సో, డే 5న మనం కాలిక్యులేట్ చేసిన మూవింగ్ యావరేజ్ ఏంటి? 102. సో, 102 అనేది ఇక్కడ ప్లాట్ చేస్తాం. 102 అనేది ఇక్కడ ప్లాట్ చేస్తాం. రైట్? సో, ఇప్పుడు డే 6కొద్దాం. డే 6 ప్రైస్ 102 అయిందనుకుందాం. ఓకే. అప్పుడు మూవింగ్ యావరేజ్ ఎంతవుతుంది? 101. అప్పుడు మూవింగ్ యావరేజ్ ఎంతవుతుంది? 102 ప్లస్ 104 ప్లస్ 103 ప్లస్ 102 ప్లస్ 101 5 డే మూవింగ్ యావరేజ్ రైట్? 5 డే మూవింగ్ యావరేజ్. ఇక్కడ నుంచి 5 రోజుల కిందట వరకు ఉన్న క్లోజింగ్ ప్రైసెస్ యొక్క యావరేజ్. రైట్? అది ఎంతొస్తుంది మనకి అప్రాక్సిమేట్‌లీ చూస్తే 102.4 వస్తుంది. రైట్? సో, డే 6న ఓకే. ప్రైస్ 102కొచ్చింది. రైట్? అండ్ మీ మూవింగ్ యావరేజ్ ఎంతకొచ్చింది? 102.4. 102.4 అంటే ఇక్కడెక్కడో ఉంటది. రైట్? నౌ డే 7
100కి వచ్చిందనుకోండి. అప్పుడు దాని 5 డే మూవింగ్ యావరేజ్ ఎంత అవుతుందంటే 100 ప్లస్ 102 ప్లస్ 104 ప్లస్ 103 ప్లస్ 102 డివైడ్ బై 5 అగైన్. ఇవి 5 1, 2, 3, 4, 5. ఈ 5 వాల్యూస్ డివైడ్ బై 5. సో, చూసుకుంటే ఇది 102.2కి వచ్చింది. రైట్. సో, స్టాక్ అనేది 100కి పడింది. డే 7లో 100కి పడింది. అండ్ మన మూవింగ్ యావరేజ్ వాల్యూ 102.2. ఇందాక కంటే కొద్దిగా తక్కువ. ఓకే. సో, అలాగా మనం మూవింగ్ యావరేజ్ అని ప్లాట్ చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఈ స్టాక్ ప్రైస్ ఇలా పడుతుంది. లాస్ట్ 3 డేస్ మూవింగ్ యావరేజ్ ఇలాగా ప్లాట్ అయ్యి ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ ఎసెన్షియల్లీ వాట్ మూవింగ్ యావరేజ్ ఇస్. అండ్ ఇది ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో దిస్ ఈస్ కాల్డ్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది లేటెస్ట్ ప్రైస్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. సో, ప్రైస్‌కి కొద్దిగా దగ్గరగా నడుస్తుంది. ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్‌కి ఎంత దగ్గరగా నడుస్తుందో, దానికంట ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్‌కి ఇంకాస్త దగ్గరగా నడుస్తుంది. రైట్? సో, అది ఒక చాలా కాంప్లెక్స్ ఫార్ములా పెట్టి కాలిక్యులేట్ చేస్తారు. దీనికోసం ఇంకో వీడియో చేస్తాను. బట్ ఫర్ నౌ థింక్ ఆఫ్ ఇట్ యాస్ ఎ మూవింగ్ యావరేజ్. బట్ రీసెంట్‌గా ఉన్న వాల్యూస్‌కి కాస్త ఎక్కువ ఆహ్, ఆహ్, ప్రయారిటీ ఇస్తుంది. ఎక్కువ వెయిటేజ్ ఇస్తుందని అనుకుందాం. ఓకే. ఇంకొక డబుల్ క్లిక్ చేద్దాం. వై మూవింగ్ యావరేజ్ అనేది ఇంకాస్త క్లారిటీ కోసం. ఈ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ హైయర్ వెయిట్ టు రీసెంట్ ప్రైసెస్. రైట్. అండ్ అది రీసెంట్ ప్రైసెస్‌కి అండ్ అది రీసెంట్ ప్రైసెస్‌కి ఎక్కువ ఫోకస్ ఇవ్వడం వల్ల అది రీసెంట్ ప్రైసెస్‌కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పాను కదా! ఇట్ టెండ్స్ టు రెస్పాండ్ మోర్ క్విక్‌లీ. సో, ఎస్ఎంఈ కొద్దిగా లాగ్ అవుతుంది. ఈఎంఐతో కంపేర్ చేసుకుంటే.